క్యాబినెట్ మినిట్స్ యొక్క కాపీ. మంత్రి గారు, గజెట్ నోటిఫికేషన్ రాకముందుగానే మీకు డబ్బు ఇస్తున్నాను. కేవలం నమ్మకంతోనే. చెప్పిన డబ్బు ఉంది, మీరా? గోపాల్, ఏంటయ్యా? మధు, సార్. బ్రింగ్ హిమ్. హెడ్స్ ఆఫ్ ఏసీపీ. మంత్రి గారు, పోలీసుల్ని అభినందించాల్సిందే. ఎంత స్పీడో! అవునా ఏసీపీ? క్రెడిట్ నీ అకౌంట్లోకి వచ్చేసిందిగా. చూసారా, పిల్లలకి చదువుకోవడానికి ఇన్స్పిరేషన్ ఇచ్చిన మాస్టర్. ద బ్రెయిన్ బిహైండ్ ద గ్రేట్ ఏటీఎం రాబరీ. సార్ ప్లీజ్, నాకు ఆ సూట్ కేసు ఇవ్వండి. సూట్ కేసా? దేనికి? దాంతో ఏం పని? సార్ నేను పట్టుకెళ్ళటానికి కాదు, సేవ్ చేయడానికి. ఏంటి నువ్వు, మతేమైనా పోయిందా? కాపీ సార్. సార్, వీళ్ళు ఆర్బీఐ ఆఫీసర్స్. వీళ్ళ డబ్బు సీరియల్ నంబర్స్ పరిశీలించాలి. బాగుంది. ఇదేదో కొత్త టెస్ట్ లా ఉంది. చెక్ చేసుకోండి. మీరా, వీళ్ళకి క్యాష్ విత్డ్రావల్ స్లిప్, పాస్బుక్, చెక్ బుక్ లేవు. వద్దు, ఆగు. లిస్ట్ చెక్ చేసి స్వయంగా వాళ్లే తెలుసుకుంటారు. సీరియల్ నెంబర్ సార్, సేమ్ సార్. సార్, ఇందులో నుంచి ఒక్క పైసా కూడా మీకు ఉపయోగపడదు. ఇదంతా ఏటీఎం సెంటర్స్ నుంచి లూటీ చేయబడిన కరెన్సీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటయ్యా ఇది? నువ్వు నన్ను ఇరికించాలనుకున్నావా? మంత్రి గారు, ఇదేదో కుట్ర. పక్కకు తప్పుకోరా. గోపి సార్, సెర్చ్ ఎవ్రీవేర్. ఓకే సార్. కమాన్, మీరు వెళ్ళండి. మధు, చెక్ దే. ఎస్ సార్. కాదు, వీడే. నాకు తెలుసు. నా మాట నమ్మండి. వదలండి. ఏంటో నీకు తెలిసింది? అంతా వీడు చెప్పాడు. సాక్ష్యాలు కూడా ఉన్నాయి. సార్, ఇంతకుముందు వీడు చేసిన తప్పులని ఇతను కనిపెట్టాడని ఇతన్ని దొంగం చేసి వీడు తప్పుకున్నాడు. ఇప్పుడు ఈ ఏటీఎం రాబరీ కేసు కూడా ఇతని మీద వేయడానికి ఈ వ్యక్తి నాకు ఆఫర్ చేసింది 10 లక్షల రూపాయలు. నీ ఆఫర్ నేను రికార్డ్ చేశాను. నువ్వు మాట్లాడినప్పుడు ఇతను నా ఆఫీసులోనే ఉన్నాడు. సార్, నా పేరు సిద్ధార్థ్. ఈ స్కెచెస్ ఉద్దేశం రివార్డ్ని ఆశించి నేరస్తుడి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కాదు, నన్ను ఇరికించాలన్నదే ప్రధాన ఉద్దేశం. ఐబీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మిస్టర్ నందకుమార్ మాధవ్ సార్ దీని వెనకాల ఉన్నది. సార్, నేను సిబిఐ డైరెక్టర్కి, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్కి పంపించాలనుకున్న సాక్ష్యాలు. ప్లీజ్. థ్యాంక్ యూ.
ఏసీపీ. నందకుమార్ మాధవీయ. చెప్పు మాధవ్. ఓకే మాధవ్, ఐ డూ మై బెస్ట్. చూసావా, 10 లక్షలట నీ తలకి ఆఫర్. ఇది మాత్రమే కాదు, ఇంకో ఛార్జ్ కూడా ఉంది ఇతని మీద. హత్యా ప్రయత్నం చేశాడన్న నేరం. దొంగని పట్టుకోవడానికి ఇతనే నియమించిన ఇన్వెస్టిగేటర్ని హత్య చేయబోయాడు.